ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदामह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणा ललिता शिक्षकान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनि नामे नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिशतानि ॐ नमो महावदन्याय कृष्णपरमाप्रदाय कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरक्ष्य नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश मुक्तकण्ठ राधाकान्त नमस्ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अश्वप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीत्यमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च अनन्तकोटिकुमाराय गोविन्दाय नमः। करोति वाचालं पवनदयते गिरिमुखिपातं वन्दे श्रीं दीनतान्नपरमानन्दमाधवं श्रीचैतन्यदेवं। హరే కృష్ణ. సో నిన్న పోయిన క్లాస్ లో ఏం చర్చించుకున్నారు? ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? ఏదైనా ఒక్క పాయింట్ అయినా పర్లేదు. పోయిన క్లాస్ లో మధుమాతాజీ చెప్పారు. సో ఏం నేర్చుకున్నారు పోయిన క్లాస్ లో? హరే కృష్ణ. వినబడుతుందా? ఆడవల్ గానే ఉందా? హరే కృష్ణ. ఏదైనా ఒక్క పాయింట్ అయినా పర్లేదు. बालाजी प्रभु, जयलक्ष्मी माता जी, माला माता जी, श्रीनिवास प्रभु जी। ఇంద్రియ నిగ్రహ దాని గురించి. ఇంద్రియ నిగ్రహం గురించా? హరే కృష్ణ. ఓకే. సో మనం దీన్ని బట్టి ఏంటంటే ఏం తెలుసుకోవాలంటే ఇంద్రియ నిగ్రహాలు తర్వాత ప్రతి ఒక్కటి మనం ఏది చేసినా అది మనం తిన్నా లేకపోతే ఏ భక్తి చేసినా అది కృష్ణార్పణంగా చేయాలి అని. అది కృష్ణార్పణంగా చేయకపోతే అది మనకు ఒక బాండేజ్, అంటే మనల్ని బంధించేస్తుందని తెలుసుకున్నాం అన్నమాట కొన్ని శ్లోకాలు. అండ్ ఈ శ్లోకాలు దానికి రిలేటెడ్ది ఇంకొకటి నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో నేను షేర్ చేస్తాను. 2 times చదువుదా. కృష్ణ ఏమంటున్నారంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః అని అంటున్నాడు అన్నమాట. మళ్ళీ ఒకసారి చదువు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః అని అంటున్నారు. సో ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ. ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరైనా చదవాలనుకుంటున్నారా? హరే కృష్ణ. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. ఎస్ ఎస్ మాతాజీ. అన్నత్ ధ్యానము చేత భవంతి పెరుగును భూతాని భౌతిక శరీరములు
పర్జన్యాత్ వర్షము నుండి సం సంభవ ధాన్యముల ఉత్పత్తి యజ్ఞములను చేయుట ద్వారా భవతి కలుగును. పర్జన్య వర్షము, యజ్ఞచరణము, కర్మ, విహిత కర్మలు, ఉద్భవించినది. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ, మీరు ఏమైనా చదవాలనుకుంటున్నారా? ట్రాన్స్లేషన్ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చదవాలనుకుంటున్నారా? హరే కృష్ణ. నేను అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. ఎస్ ప్రభుజీ. సమస్త దేహములు ధాన్యంపై ఆధారపడును. ధాన్యము వర్షం చేత ఉత్పన్నమగును. వర్షములు యజ్ఞాచరణము చేత ఏర్పడును. విహిత కర్మాచరణము చేత యజ్ఞము ఉద్భవించింది. ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి కృష్ణుడు. సో ఏమంటున్నారంటే అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఏంటంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే మనకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఏం చెప్తున్నారంటే సైకిల్ ఆఫ్ లైఫ్ యొక్క సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మనం ఎలా జీవిస్తున్నాము అని. సో ఏమంటున్నారు? అన్నాద్భవంతి భూతాని అని అంటున్నారు. అంటే అన్ని జీవులు ఆహార ధాన్యాలపై ఆధారపడి జీవిస్తాయి అని. సో ఎవరైనా తినకుండా జీవించగలరా? హరే కృష్ణ. ఎవరైనా తినకుండా జీవించగలరా? లేదు మాతాజీ, జీవించలేరు. ఓకే, బలమైన వ్యక్తి కూడా జీవించలేరు కదా ఆహారం తినకుండా. ఎస్ ఆర్ నో? సో ప్రతి ఒక్కరు ఆహారం మీద ఆధారపడి ఉంటారు అనమాట. మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే కృష్ణ మళ్ళీ చెప్తున్నారు, పర్జన్యాదన్న సంభవ. అంటే ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే వర్షాలు పడడం వల్ల వస్తుంది అని చెప్తున్నారు. సపోజ్ కరువు ఉంది, వర్షాలు పడట్లేవు అని అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి ధాన్యాలు ఇవన్నీ లభిస్తాయా? కరువు వచ్చినప్పుడు అంత ఈజీగా లభిస్తాయా మనకి? హరే కృష్ణ. లభించవు. అసలు మనం ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలన్నమాట మనకి ధాన్యాలు రావాలంటే. సో మన లైక్ అసలు ఆహార కొరత, బాధ అనేటివి పుట్టుకొచ్చేస్తాయి. కాబట్టి కృష్ణుడు మనకి గుర్తు చేస్తున్నాడు ఏంటంటే వర్షాలు తప్పనిసరి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏమన్నారు? పర్జన్యాదన్న సంభవ అన్నారు. ఇక్కడ పర్జన్య అనే పేరు ఎవరిదంటే యాక్చువల్లీ ఇట్లా పేర్లు పెడతారు అనమాట. ఏంటంటే నందమహారాజు ఉన్నారు కదా కృష్ణ యొక్క అంటే పెంచిన తండ్రి. సో ఆ తండ్రి నందమహారాజ్ యొక్క తండ్రి పేరు పర్జన్య అన్నమాట. సో మనందరికీ తెలుసు బ్రజవాసులు ఆవులపై ఆధారపడి జీవిస్తారు అని. అండ్ వాళ్ళకి గడ్డి అనేది అవసరం. ఆవులకి గడ్డి అనేది అవసరం. ఆ గడ్డి తిన్నందువల్ల అవి మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ గడ్డి అనేది ఎక్కడి నుండి వస్తుంది? వర్షం పడినప్పుడు అది వస్తుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్కదానికి ఇంకొక దానిపై డిపెండ్ అయ్యే ఉంటాయి అనమాట. సో అందుకనే మన వాళ్ళు మంచి మంచి పేర్లు పెట్టేవాళ్ళు అనమాట, మీనింగ్ చెప్పే విధంగా ఉంటది అనమాట. కానీ మోడర్న్ డేస్ లో ఏవేవో పేర్లు పెడుతున్నారు. ఏంటి మీనింగ్ అంటే ఐ డోంట్ నో అని అంటున్నారు. సో ఇలా తర్వాత కృష్ణ ఏమంటున్నారు? యజ్ఞాత్ భవతి పర్జన్యం అని అంటున్నారు. అంటే రెయిన్స్ అనేటివి ఎక్కడి నుండి వస్తాయి అని. ఎక్కడి నుండి వస్తాయి రెయిన్స్ అనేటివి? హరే కృష్ణ. రెయిన్స్ అనేటివి ఎక్కడి నుండి వస్తాయి? ఆకాశం నుండి. ఓకే, దీనికి కృష్ణ ఏమంటున్నారంటే యజ్ఞాలు చేయడం ద్వారా ఆ మీడియం అనేది ఆకాశం నుండి వస్తాయి. కానీ రెయిన్స్ అనేటివి ఏదో ర్యాండమ్ ఛాన్స్ లాగా రావన్నమాట. అది ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే దేవతలు భగవంతుని యొక్క ప్లాన్ తో కోఆపరేట్ చేసుకొని అప్పుడు పడతాయి అన్నమాట. ఇప్పుడు వర్షాలు ప్రకృతి చట్టాలకు అండ్ దైవిక ఏర్పాటు ద్వారా వస్తాయి అన్నమాట. అప్పుడే పడతాయి వర్షాలు అనేటివి. అండ్ మరి యజ్ఞాలు ఎలా వచ్చాయంటే వేదాలలో విధి విధానాలు
మనం ఫాలో అయ్యి అవి చెప్పినట్టు మన కర్మ ధర్మని ఫాలో అయినప్పుడు ఈ వర్షాలన్నీ పడతాయి అన్నమాట. సో మనకి కృష్ణ ఒక సైకిల్ చూపిస్తున్నారు. ఏంటంటే జీవులేమో ఆహారం పైన డిపెండ్ అయి ఉంటారు. అండ్ ఆహారం ఎట్లా వస్తుంది అంటే వర్షాలు పడినప్పుడు. ఆ వర్షాలు ఎలా వస్తాయి అంటే యజ్ఞం చేసినప్పుడు. అండ్ యజ్ఞం ఎట్లా చేస్తాము అంటే వేదాలు ఎలా అయితే చెప్పాయో ఎలా ఆ కర్మ అనేది ఎట్లా చేయాలి, అది నీ ధర్మమా లేదా, అవన్నీ చెప్తాయన్నమాట వేదాలు. సో ఆ వేదాల ప్రకారం వస్తాయి. సో ఇదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మన ఆచార్యస్ కూడా తీసుకుంటే ఏం చెప్తారంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యజ్ఞ అనేది ఉంటుంది అనమాట. ప్రిస్క్రైబ్డ్ యజ్ఞ ఏంటంటే సత్యయుగంకి ఏమో తపస్సు అంటే సాక్రిఫైస్ ఆఫ్ తప అని అంటారు అనమాట. తపస్సులు చేసి యూనో వాళ్ళకి కావాల్సినటివి తీసుకుంటారు అనమాట దేవి దేవతల నుండి. తర్వాత త్రేతాయుగకేమో ఫైర్ యజ్ఞ అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం చాలా పెద్ద అశ్వమేధ యజ్ఞ అని ఇలా చాలా పెద్ద పెద్ద యజ్ఞాస్ అనమాట. నార్మల్ ఫైర్ యజ్ఞ చిన్న చిన్న యజ్ఞాస్ కాదు, చాలా పెద్దవి అనమాట. సో తర్వాత ఏమంటున్నారు, ద్వాపర యుగానికి ఏమో టెంపుల్ కట్టించి పూజలు చేసేవన్నమాట. ఆ సాక్రిఫైస్ అన్నమాట. అంటే అర్చన చేసేది ఆ సాక్రిఫైస్ ప్రిస్క్రైబ్ చేయబడింది ద్వాపర యుగానికి. మరి కలియుగానికి ఏంటి అని అంటే సంకీర్తన యజ్ఞం అనమాట. అంటే నామజపం చేయడం. ఇప్పుడు మూడు చేస్తే ఉపయోగం ఉండవా అని అంటే అనడం కాదనమాట. ఏంటంటే ఉంటుంది, కానీ కలియుగానికి ప్రిస్క్రైబ్ చేసింది ఏంటి, సంకీర్తన యజ్ఞ అంటే నామజపం చేయడం అనమాట. సో ఇవన్నీ మనుషులు సృష్టించినటివి కావు, అవి దైవికంగా అంటే స్పిరిచువల్ గా అరేంజ్ చేసినట్టు అనమాట. సో ఇదే చెప్పారు. సో ఎప్పుడైతే అంటే మనుషులు ఈ కలియుగానికి పెట్టిన అంటే ప్రిస్క్రైబ్ చేసిన యజ్ఞ అంటే సాక్రిఫైస్ ఏంటిది, హరినామ సంకీర్తన యజ్ఞ చెయ్యకుండా లైట్ తీసుకుంటారో అప్పుడు డిస్టర్బెన్సెస్ అనేటివి వచ్చేస్తాయి. ఎలా అంటే కరువులు కరువులు అని, తర్వాత బాధలు, ఇలా ఎన్నెన్నో వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఈ మోడర్న్ లైఫ్ కి హరే కృష్ణ మహామంత్ర జపం అనేది హయ్యెస్ట్ యజ్ఞ అనమాట. వేరే యజ్ఞాస్ ఓకే పోయిన యుగంలో నుండి వచ్చాయి కాబట్టి ఓకే చేయాలి యజ్ఞాస్, కానీ హయ్యెస్ట్ ఏదంటే జపయజ్ఞ అనమాట. సో ఒక స్టోరీ చెప్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది. ఏంటంటే శ్రీమద్ భాగవతంలో 10th canto వస్తుంది అనమాట గోవర్ధన్ లీల. గోవర్ధన్ లీల అందరికి తెలుసా? హరే కృష్ణ తెలుసా గోవర్ధన్ లీల? తెలుసు. సో ఒకసారి ఏం జరిగింది, బృందావనంలో నివసిస్తున్న వాళ్ళంతా వర్షం కావాలని చెప్పేసి దేవేంద్రుడైన ఇంద్రుడికి యజ్ఞం చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. స్టార్ట్ చేయలేదు, సిద్ధం చేసుకుంటారు అనమాట. సో అప్పుడు చిన్న కృష్ణుడు అడుగుతాడు అనమాట, ఏంటంటే మనం ఇంద్రుడికి ఎందుకు పూజిస్తున్నాము అని. సో గోవర్ధన్ పర్వతాన్ని పూజించడం మన విధి కదా, ఎందుకంటే ఇది ఆవులకి గడ్డిని ఇస్తుంది, మరియు ఆవులు మనకి కమ్మని పాలిస్తాయి. మళ్ళీ ఆ నీడ వల్ల చల్లని గాలిని ఆస్వాదించవచ్చు మనము. అండ్ తీయని పండ్లు ఉంటాయి గోవర్ధన పర్వతం పైన. అండ్ మన ఇంటి పైన పేర్చే ఆకులు అంటే ఎండిపోయిన ఆకులను ఏమంటారు, ఇలా గుడిస కట్టేటప్పుడు ఆకులు అవన్నీ పెడతారు కదా, అవి కూడా అది గోవర్ధన పర్వతం నుండే తీసుకొని వచ్చి మన కోసం మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి గోవర్ధన పర్వతాన్ని ఇస్తుంది కదా. మరి గోవర్ధన పర్వతాన్ని పూజించకుండా ఇంద్రుడికి ఎందుకు అని అంటారు అనమాట. సో ఇలా చెప్తారనమాట కృష్ణ. సో గ్రామస్తులందరూ అంగీకరిస్తారు కృష్ణ మాట. మళ్ళీ గోవర్ధనగిరికి యజ్ఞం స్టార్ట్ చేసి అర్పించడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఇంద్రుడికి కోపం వచ్చి తుఫాన్లను పంపించేస్తారు మొత్తం ఆ వాసుల మీద. ఆ ప్లేస్ అంతా నిండిపోవాలి, వరదలు చాలా వాళ్ళు పెద్ద తప్పు చేశారు, నాకు పూజ చేయకుండా గోవర్ధన పర్వతానికి చేస్తున్నారు, ఇంకా చిన్న పిల్లవాడు చెప్పినందుకు మీరు చేస్తున్నారు అని చెప్పేసి ఇది అనుభవించండి అని చెప్పేసి చేస్తాడు అనమాట. కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఇంద్రుడు చేసినందుకు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఆయన చిట్కిన వేలు పైన ఆల్మోస్ట్ ఎన్ని రోజులు 7 రోజులు అందరినీ రక్షించాడు అనమాట. గోవర్ధన పర్వతం ఎత్తి అందరినీ ఆ వరదలో ప్రాణం పోకోకుండా అందరినీ రక్షించాడు అనమాట. సో ఈ కథ
సో ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వర్షాలు ఇంద్రుని లాంటి దేవతల నుండే వస్తాయి. కానీ చివరికి కృష్ణుడే యజ్ఞ పురుషుడు అనమాట. అంటే ఇప్పుడు మీరు నరసింహ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో కూడా వచ్చింది నరసింహ మూవీ. అక్కడ లైక్ పాజిటివ్ సైడ్ ఆఫ్ కింగ్డమ్ ఉంటుంది. అక్కడ ఏం చెప్తారు, లైక్ దేవి దేవతలని సాటిస్ఫై చేయడానికి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం యొక్క ఫలితం అంతా అదేంటి ఫైర్ గాడ్, ఎవరు అగ్నిదేవుడు విష్ణువుకి అర్పిస్తారు అని చెప్తారు. సో లాస్ట్ కి ఎవరు అంటే కృష్ణుడే యజ్ఞ పురుషుడు అనమాట. ఆయననే భోక్త అనమాట. అంటే లైక్ ఎప్పుడు లైక్ ఆయన కోసం యజ్ఞం చేసినప్పుడు వర్షంతో సహా మిగతావన్నీ ఆయన మనకి ప్రసాదిస్తాడు అనమాట. లైక్ ఏది కావాలో అది ప్రసాదిస్తాడు. ఇంకా భగవద్గీతలో ఒక శ్లోక కూడా ఉంది, మన దగ్గర ఏదైతే లేదో అది మనకి లైక్ ప్రసాదించి ఉన్నదాన్ని కూడా కాపాడుతాడు అని కృష్ణనే చెప్తాడు భగవద్గీతలో. దీనికి మనం ఒక ఎగ్జాంపులే తీసుకోవచ్చు. ఇప్పుడు ట్రీ ఎగ్జాంపుల్ తెలిసిందే కదా మీకు. ప్లాంట్ కి ఎక్కడి చెట్లకి లైక్ చెట్లకి నీళ్లు వేర్లకే పోస్తాము, ఆకులకి పైన బ్రాంచెస్ కి ఇట్లా చుక్కలు చుక్కలు అట్లా ఏమేయం కదా. సో డైరెక్ట్ గా రూట్ అంటే కృష్ణ అనమాట. బికాస్ ఎవ్రీ యజ్ఞకి వచ్చే యజ్ఞలో అన్ని స్వీకరించేది కృష్ణనే అనమాట. సో లైక్ మనం డైరెక్ట్ గా కృష్ణకి ఎందుకు పూజ చేయకూడదు, చెయ్యొచ్చు కదా. సో అదే చెప్తున్నారు. కానీ ఆచార్యస్ ఏమంటారంటే అంటే లైక్ మనం ఎవరినైనా అడిగామనుకోండి నీ డ్యూటీ ఏంటి అని అంటే వాళ్ళు ఏమంటారు, నా డ్యూటీ నా ఫ్యామిలీని కేర్ చేయడము, నా జాబ్ ని చూసుకోవడము అండ్ నా స్టడీస్ ని చూసుకోవడము అని అంటారు. అది కరెక్టే. అది కానీ కృష్ణ ఏమంటారు తెలుసా దాన్ని, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ అవర్ కర్మ అని అంటారు. అది కర్మ వల్లనే ఇవన్నీ వచ్చాయి మనకి అని చెప్తారు అనమాట. సో ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా కృష్ణ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటారు అనమాట. ఏంటంటే ఇప్పుడు అనిమల్స్ కూడా కేర్ చేస్తాయి. ఇప్పుడు లయన్ యొక్క కప్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అవి వెంటబడి చంపేసి మరి వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ప్రొటెక్ట్ చేయడం, ఫ్యామిలీని కేర్ చేయడము, ఇవన్నీ లైక్ ఫుడ్ అవన్నీ చూసుకోవడము అనిమల్స్ కూడా చేస్తాయి అన్నమాట. కానీ కృష్ణ ఏమంటారంటే మనుషుల యొక్క డ్యూటీ ఏంటి అంటే హయ్యెస్ట్ అంట. మనము సేమ్ నిద్ర, భయ, మైథునం, ఫుడ్ ఇవన్నీ అనిమల్స్ కూడా చేస్తాయి అన్నమాట. అది నిద్రపోతుంది, అది అదేంటి పిల్లల్ని కనడానికని లైంగికంగా ఉంటాయి చేస్తాయి, ప్రక్రియ చేస్తాయి. తర్వాత ఫుడ్ తింటాయి, పడుకుంటాయి, ఇవన్నీ చేస్తాయి అన్నమాట. డిఫెండ్ కూడా చేస్తాయి అన్నమాట. సో అవి మనం కూడా చేస్తాం. వాటికి మనకి ఏంటి తేడా అంటే కృష్ణ ఏం చెప్తాడంటే హయ్యెస్ట్ అంట మనం అనిమల్స్ తో కంపేర్ చేస్తే. బికాస్ మనము సోల్ ని కూడా కేర్ చేస్తాం కాబట్టి మనకంటూ కాన్షియస్నెస్ అనేది అంటే తెలివితేటలు అనేటివి అనిమల్స్ కన్నా లైక్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకనే చెప్తున్నారు ఏంటంటే లైక్ మనం సోల్ కి కూడా కేర్ చేస్తాం కాబట్టి మనము ప్రతి ఒక్కటి లైక్ కనెక్ట్ చేయాలన్నమాట కృష్ణకి యజ్ఞ ద్వారా. అంటే ఏది చేసినా కృష్ణార్పణం వస్తు అంటే కృష్ణ కోసమే చేస్తున్నా అని చెయ్యాలన్నమాట. సో ఈ యజ్ఞ అనేది అనిమల్స్ చేయలేవు, సో మానవులు ఒక్కటే చేస్తారు. ఈ యజ్ఞ చేయడం ద్వారా అది ఒక సోల్ కి ఒక నరిష్మెంట్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ముందు నేను ఏం చెప్పాను, కర్మ వల్లనే ఈ ఏంటి ఫ్యామిలీ, జాబ్, తర్వాత స్టడీస్ అనేటివి వస్తాయని చెప్పాను. కరెక్టే కదా. ఇప్పుడు ఆచార్యస్ ఏం చెప్తారంటే మనం ఇప్పుడు ఎట్లయితే హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా ఏం చెప్తారంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని. సపోజ్ మనం పూర్వజన్మలో మంచిగా దాన ధర్మాలు చేసాము, తర్వాత కృష్ణుడికి రిలేటెడ్ స్టఫ్ గా రిలేటెడ్ గా ఏదో దాన ధర్మాలు కానీ లేకపోతే గార్డెనింగ్ చేసేటప్పుడు ఆ తులసి మొక్కకి వాటర్ వేసి ఇలాంటివి చేసాం అనుకోండి, అవి దైవికంగా అంటే స్పిరిచువల్ గా మారిపోతాయి. సో అందుకనే ఈ జన్మలో మనకి భక్తి చేయడానికి ప్రారంభించే ఒక స్టెప్పింగ్ స్టోన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఎవరికైతే స్టార్ట్ అవ్వదు అది లైక్ అది వాళ్ళ పూర్వజన్మ అంటే కర్మ బట్టి ఈ జన్మలో ఫలితం అనేది వస్తుంది అనమాట. సో మీరందరూ ఏదో ఒకటి అంటే ఒక సుకృతి అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నాం కదా మనం అందరం, మనకంటూ ఒక సుకృతి అని ఉంది, అజ్ఞాత సుకృతి. అంటే మనకు తెలియకుండానే చేసిన ఒక సుకృతి ఉంది కాబట్టి మనము
ఇప్పుడు ఈ భగవద్గీతని చర్చించడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు చూడండి, మేము ఆ జన్మాష్టమి రోజు ఎన్రోల్ చేసుకున్నాం, అందరి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని అడిగామన్నమాట. సో మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వచ్చారు, రిజిస్టర్ చేసుకో. ఎంతమంది అంటే 100 అబవ్ ఉన్నారు. 100 అబౌవ్ చాలా ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎంతమంది అటెండ్ అవుతున్నారు? టోటల్ గా ఓన్లీ 5 to 6. దీని అర్థం ఏంటి? లైక్ అంత మంది ఉన్నా కూడా యూనో ఓన్లీ కొంతమందే దేవుడు చూస్ చేసుకుంటాడు. ఐ మీన్ భగవంతుడు కృష్ణనే చూస్ చేసుకున్నారు మిమ్మల్ని. సో ఎక్కువ అజ్ఞాత సుకృతి అనేది ఉంటది అనమాట. ఈ భగవద్గీత అనేది మాన్యువల్ కాబట్టి, ఈ మాన్యువల్ ఎవరికి ఇంపార్టెంట్? ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కానీ కొంతమంది లైక్ ఆ అజ్ఞాత సుకృతి లేకపోవడం వల్ల అవి లైక్ ఆ మాన్యువల్ గురించి తెలుసుకోలేకపోతారు అనమాట. సో ఇలా డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ లైక్ కృష్ణ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏమన్నా ఫుడ్ కుక్ చేసాం అనుకోండి, మనము లైక్ నార్మల్ గా మన కోసమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం కాకుండా అది కృష్ణకి అర్పించి అది ప్రసాదం లాగా తీసుకోవాలన్నమాట. అప్పుడే లైక్ ఎప్పుడైతే మనము భోగాని అంటే ఎప్పుడైతే దేవుడికి పెట్టనేది, ఐ మీన్ దేవుడికి పెట్టే ముందు ప్లేట్ లో ఉండే దాన్ని భోగా అని అంటారు అనమాట, దాన్ని ప్రసాదం అనరు. సో ఆ భోగాని దేవుడి దగ్గర పెట్టి దేవుడికి అర్పించి తర్వాత తీసుకున్నప్పుడు అది ప్రసాదం అవుతుంది అనమాట. సో ఆ ప్రసాదం అనేది మనం తీసుకుంటే స్పిరిచువలైజ్డ్ అయి ఉంటది అనమాట. అంటే లైక్ ఆధ్యాత్మికంగా మారిపోయి ఉంటది మన ఫుడ్. దానికి ఏది బాండేజ్ ఉండదు, బంధం లైక్ మళ్ళీ మనం జన్మ మరణం ఇట్లాంటివి. ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు హోటల్కి వెళ్తారు, హోటల్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ కోరుకుంటారు అనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టంగ్ని టమ్మిని సాటిస్ఫై చేయడానికి చేస్తారు. సో ఇట్లాంటివి అంటే ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి చేస్తే అవి మళ్ళీ మనకి బాండేజ్ ని తెచ్చి పెడతాయి అనమాట, అంటే బాధలనే తెచ్చి పెడతాయి. కానీ ఎప్పుడైతే మనము మన ఇంద్రియాల కోసం ఫుడ్ తినకుండా కృష్ణుడికి అర్పించి అది ప్రసాదంగా తీసుకుంటామో అప్పుడు అది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది నేను కాదు చెప్పింది, డైరెక్ట్ గా శ్రీల ప్రభుపాదులే చెప్తారనమాట. ఎప్పుడైతే మనము స్పిరిచువలైజ్ అంటే ఆధ్యాత్మికంగా అయిన ఫుడ్ ని అంటే ప్రసాదంని స్వీకరిస్తామో అది మనకి ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అని అంటారు అనమాట. సో ఎప్పుడైతే మనం యజ్ఞం అనేది చెయ్యమో మన మెటీరియల్ నీడ్స్ కూడా అంటే రెయిన్ గాని వర్షాలు గాని ఫుడ్ గాని హెల్త్ గాని అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. సో కానీ యజ్ఞతో అంటే కృష్ణకి అర్పించి చేస్తే అది బ్యాలెన్స్డ్ అయిపోతాయి అనమాట. ఆయననే యజ్ఞకి లైక్ స్వీకరించి ఆయననే ఎంజాయర్ కాబట్టి భోక్తారం కాబట్టి మనము ప్రతి ఒక్కటి కృష్ణార్పణ వస్తువుగా చేసి అప్పుడు మనం స్వీకరించాలన్నమాట. అప్పుడే మనం మెటీరియల్ గా అంటే ఈ భౌతికంగా తర్వాత ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్డ్ గా ఉంటాము అని చెప్తున్నారు. సో దీనికి కంక్లూజన్ ఏంటి అంటే, ఫుడ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? హరే కృష్ణ, ఫుడ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? విత్తనాలు. ఫుడ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఆహారం అనేది ఎక్కడి నుండి వస్తుంది? రెయిన్, వర్షం వల్ల. విత్తనాలు వేసిన తర్వాత ఆ రెయిన్ పడుతుంది. లైక్ నీళ్ళు అనేది పడాలి కదా, విత్తనం ఒకటి నాటితే సరిపోదు. ఆ నీళ్ళు అనేది ఎక్కడ వస్తుంది? రెయిన్ వల్లనే కదా. సో డైరెక్ట్ గా రెయిన్ వల్ల ఆ విత్తనాలు అనేటివి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో తర్వాత రెయిన్ ఎక్కడి నుండి వస్తుందంటే యజ్ఞ వల్ల. యజ్ఞ ఎక్కడి నుండి ఎలా చేయగలం అని అంటే ప్రిస్క్రైబ్ చేసిన కర్మ వల్ల, అంటే లైక్ ధర్మ ఏమైతే మెన్షన్ చేశారో వేదాలలో అది చేయడం వల్ల. సో ఇవన్నీ ఎట్లా అంటే మనకు డైరెక్ట్ గా లైక్ ఆ భగవంతునికే కనెక్ట్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే మనం జస్ట్ ఒక అనిమల్స్ లాగా జీవించకూడదు అనమాట. ఎలా అంటే ఓన్లీ మనము ఫుడ్ కి ఫ్యామిలీ కోసమే వర్క్ చేయడం కాదనమాట. మనము ఈ హ్యూమన్ లైఫ్ ని చాలా మంచిగా ఉపయోగించుకోవాలంట. చెప్తారు చాలా మంది, ఈ హ్యూమన్ లైఫ్ రావడం చాలా అంటే చాలా రేర్ అనంట. టోటల్ గా 84 lakhs జీవులు లైక్ ఒక్కొక్క జీవి నుండి తర్వాత లాస్ట్ 84 lakhs తర్వాత మనకి మనుష్య శరీరం అనేది వస్తుందంట. సో మీరే చూడండి, 84 lakhs ఎక్కడ, మనము టాప్ లో ఉన్నాము. మనుష్య శరీరం వచ్చిందంటే మనం ఒక టాప్ పొజిషన్ లో ఉన్నాం అనమాట ఈ లైఫ్ సైకిల్స్ లో.
సో మనము ఇట్లాంటి హ్యూమన్ లైఫ్ ని మనం యజ్ఞ పర్ఫామ్ చేసి అంటే సాక్రిఫైస్ చేసి తర్వాత భక్తిని చేసి మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఈ యూనివర్సల్ సైకిల్ ఏది రేణు ఇవన్నీ మనం డైరెక్ట్ గా భగవంతునికి కనెక్ట్ చేస్తాయి అన్నమాట. సో మనం ప్రే చేయాలి. ఎందుకంటే లైక్ మనం ఎట్లా ప్రే చేయాలంటే కృష్ణ మీరే యజ్ఞ పురుషుడు కాబట్టి అన్ని దాన ధర్మాలు యజ్ఞాలకి ఐ మీన్ యజ్ఞాలకే ఆయన మీరే భోక్త కాబట్టి మనము అంటే ఇంటెలిజెన్స్ కోరాలన్నమాట. మనం ఒక్కొక్కసారి ఈగో లైక్ ఈగోని ఏమంటారు తెలుగులో? ఈగో అనేది పెరిగిపోతుంది అనమాట. మన అహంకారం అనేది పెరిగిపోతుంది. ఏంటంటే నేనే ఎర్న్ చేస్తున్నా, నేనే నా ఫ్యామిలీకి ఫుడ్ పెడుతున్నా, నేనే నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా అని. యాక్చువల్లీ ఏంటంటే 3 ఉంటాయి అనమాట. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని క్లేశాలు అని అంటారు వీటిని. 3 క్లేశాలు అని అంటారు. ఏంటంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక అంటే ఈ భౌతిక లోకంలో ఉండేటివి అనమాట. ఆది దైవిక అంటే న్యాచురల్ డిజాస్టర్స్, సునామీ, తుఫాను ఇవన్నీ ఆది దైవికలో వస్తాయి. ఆది భౌతిక అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల వస్తాయి అనమాట. ఆధ్యాత్మిక అంటే మన నుండే అంటే మనమే డ్యామేజ్ చేసుకోవడం అట్లాంటివి అనమాట. సో ఇన్ని క్లేశాలు ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి క్లేశాల వల్ల మనకి మనం ఎప్పుడైతే నేనే హై అని అనుకుంటామో అంటే లైక్ నేనే అన్ని సమకూరుస్తున్నాను అనుకుంటామో అప్పుడు కృష్ణ మనకి ఏదో ఒకటి అంటే కృష్ణ ఒక మహామాయ అంటే మనకి రియాలిటీని కప్పివేస్తారనమాట మహామాయ అనేది. సో అది కప్పివేయడం వల్ల మనకి ఈగో సెల్ఫిష్నెస్ అన్ని పెరిగిపోతాయి అనమాట. సో ఇవన్నీ పెరగకుండా చూడమని ఇంటెలిజెన్స్ కావాలని మనం ప్రే చేయాలి. సో ఎవ్రీథింగ్ అంటే మనం ఓన్లీ ఫుడ్ అండ్ రెయిన్ కోసమే కాకుండా మనం చేసే ప్రతి దాన్ని కృష్ణకి కనెక్ట్ అయ్యి ఉండేలాగా చూడు తండ్రి అని ప్రే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పాను? యజ్ఞ అని చెప్పాను. ఈ మోడర్న్ లైఫ్ కి యజ్ఞ అని, సంకీర్తన యజ్ఞ. సో ఈరోజు మహాలయ ఉంది కదా. సో అమావాస్య, పెద్దల అమావాస్య అని అంటారు ఈ రోజు. సో మేము వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాము. సో కానీ అక్కడ రోడ్ పక్కనే ఒక థియేటరో సమ్ ఆడిటోరియమో తెలీదు. ఎంత మంది అంటే యంగ్స్టర్స్ చాలా అంటే చాలా మంది. సో పక్కన పెట్రోల్ కొట్టేవా పెట్రోల్ వేసేవా అతన్ని చెప్తున్నాడు అనమాట మాకు. ఏంటంటే వీళ్ళు లైక్ ఇంత మంది వచ్చారు, దేనికి ఎందుకు వస్తున్నారో తెలియట్లేదే అని అన్నారు అనమాట. ఎందుకు వస్తున్నారు అని అంటే ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ ది సమ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ వస్తున్నారంట. సో వీళ్ళందరూ ఈ తెలంగాణలో యాక్చువల్లీ వీఆర్ ఇన్ తెలంగాణ రైట్ నౌ, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం అనమాట. సో ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళు ఇంకా తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఏది చేసినా భగవంతుని కనెక్ట్ అయి ఉండేలాగా చేయాలి అని. సో వాళ్ళు యజ్ఞ చేయొచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే లైక్ అంటే ఏమంటారు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి ఎంట్రీ టికెట్ 500 to 1000 అంట. 500 to 1000. దాంతో మనం ఎన్ని యజ్ఞాలు చేయొచ్చు. డైరెక్ట్ కృష్ణుడికే డొనేట్ చేయొచ్చు. కృష్ణుడికి డొనేట్ చేసి అది మంచిగా లైక్ సంకీర్తన యజ్ఞం లైక్ అందరి లైక్ డివోటీతో అసోసియేషన్ చేసి తర్వాత వాళ్ళకి ప్రసాదం పెట్టి ఇవన్నీ ఎన్నో చేయొచ్చు అనమాట. 501 rupees కి లైక్ 10 మందికి మనం డొనేట్ చేయొచ్చు అన్నదానం. సో ఇలాంటివి చేయకుండా ఇలా ఈ కలియుగం అనేది చెప్పాను కదా, ఫుల్ మాయతో కవర్ చేసేస్తుంది అనమాట మనల్ని. ఎంత ఘోరంగా అంటే లైక్ మనకి ఏది రియాలిటీ అంటే డిస్క్రిమినేషన్ చేయలేమన్నమాట. మనం ఏది మంచిది ఏది చెడ్డది, ఇది చేస్తే నాకు మంచిదేనా, ఇది చేస్తే చెడ్డదా అనే డిస్క్రిమినేషన్ కోల్పోతాం అనమాట. ఈ డిస్క్రిమినేషన్ కోల్పోయినామనంటే మన తెలివి అనేది కోల్పోయామని అర్థం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనం ఎప్పుడైతే మనమే గొప్ప, నా గురించి నేను ఆలోచిస్తా, ఐఎమ్ ద టాప్ మోస్ట్, నా గురించి నేనే ఆలోచించాలి, ఈ లైఫ్ అనేది మళ్ళీ రాదు, లైఫ్ ఏ జిందగీ నా మిలేగి దుబారా, సో ఎంజాయ్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ అని ఒక కొటేషన్ కూడా పెడతారు అనమాట. సో ఇవన్నీ మళ్ళీ మళ్ళీ జన్మ అనేది పుట్టుకొని వస్తూనే ఉంటది. ఎప్పుడైతే మనం జిందగీ నా మిలేగి దుబారా అని చెప్పేసి దుబారా ఖర్చులన్నీ పెట్టి మన
సెన్సెస్ ని ఎంజాయ్ లైక్ సెన్సెస్ ని సంతృప్తి పరుస్తామో అప్పుడు పక్కా అట్ ఎనీ కాస్ట్ వేదాల ప్రకారం చూసినా పురాణాల ప్రకారం చూసినా ఉపనిషత్తుల ప్రకారం చూసినా ఇలా చూసినా దాంట్లో చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడైతే బాండేజ్ అనేది వస్తుందో అప్పుడు మళ్ళీ పక్కాగా 100% మనం నెక్స్ట్ జన్మలో కూడా జన్మిస్తాం, అంటే నెక్స్ట్ జన్మ అనేది పక్కా ఉంటదని. సో మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కృష్ణాకి సాక్రిఫైస్ చేయాలన్నమాట. కృష్ణాకి యజ్ఞాల అంటే కృష్ణ కోసమే చేస్తున్నామని చేసి యజ్ఞ చేసేసి సాక్రిఫైస్ చేస్తే మనం కృష్ణ కోసమే చేస్తున్నాం కాబట్టి దాని ఫలితం అని మనకు రాదు. దానికి ఫలితం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా కృష్ణనే చూసుకుంటారనమాట. అప్పుడు మనకు బాండేజ్ అనేది ఉండదు అనమాట. అందుకని ఈ శ్లోక చెప్తారనమాట. మీకు అర్థమైందా? హరే కృష్ణ అర్థమైందా అని భావిస్తున్నా. యాక్చువల్లీ ఇంకొకటి శ్రీమద్ భాగవతంలో కూడా ఋతు మహారాజ్ అని ఒక మహారాజు ఉంటారనమాట. 4th క్యాంటోను దేంట్లోనో ఉంది ఈ స్టోరీ అనేది. సో ఏంటంటే ఆ కాలం ఋతు మహారాజ్ ఎప్పుడు ఉన్నారో ఆ కాలంలో జనులంతా మనుషులంతా లైక్ వాళ్ళ గొప్ప సెల్ఫిష్ డిజైర్స్ అట్లా ఇట్లా లేకపోతుండంట అప్పుడు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు యజ్ఞాలు చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆయన మహారాజ్ కాబట్టి ఆయన చేసి మొత్తం మళ్ళీ బ్యాలెన్స్డ్ గా చేశారంట. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈవెన్ ఇప్పుడు రూలర్స్ ఉన్నారు చూడండి, లైక్ ఎట్లా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, సీఎం, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ రూలర్స్ ఈ భౌతిక ప్రపంచానికి. సో వీళ్ళందరూ ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తారో అప్పుడే వాళ్ళు సరిగ్గా పరిపాలించగలరు వాళ్ళ రాజ్యాన్ని. ఎలా అయితే పృథు మహారాజ్ చేస్తారో అలానే చేస్తారనమాట, చేయగలరు. సో మనం ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో పర్సనల్ లైఫ్ కి ఇది ఎట్లా కనెక్ట్ చేయొచ్చు అంటే మనం ఏది చేసినా కృష్ణార్పణ మస్తు ఫుడ్ తిన్నా ఇవన్నీ కృష్ణకి సమర్పించి అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. ప్రొఫెషనల్ గా ఎట్లా చేయాలి అని అంటే మనము నిజాయితీగా సంపాదించాలన్నమాట. ఏదో గ్యాంబ్లింగ్ గానీ ఏదో మోసం చేసి సంపాదించడం కాదనమాట. అలా నిజాయితీగా సంపాదించి మన యొక్క టైం ని కూడా కృష్ణకి అర్పించాలి, చాంట్ చేయాలి హరే కృష్ణ మహామంత్రాన్ని. అప్పుడే మనకంటూ కృష్ణ మనకి ఏది తక్కువైందో అది మనకి ప్రసాదిస్తారనమాట. సో ఇదన్నమాట. తర్వాత పర్సనల్ అయిపోయింది, ప్రొఫెషనల్ అయిపోయింది. సో పేరెంట్స్ గా ఏంటి మన డ్యూటీ అని అంటే పిల్లలకి చెప్పాలన్నమాట. ఇప్పుడు చాలా మంది తినేటప్పుడు ఏమంతరా చెప్పరు, ప్లేట్ లో ఫుడ్ పెట్టేసుకుంటారు, కర్రీ వేసేసుకుంటారు, లపలప తినేస్తూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి అన్నం యొక్క విలువ కూడా తెలియాలన్నమాట. సో మనము శ్లోకాస్ కానీ దాని విలువ అంటే శ్లోకా చెప్పడమే కదా, దాని మీనింగ్ కూడా తెలియజేయాలి వాళ్ళకి. అప్పుడే దానికంటూ ఒక వాల్యూ వస్తుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో కూడా ఫుడ్ అనేది వేస్ట్ చేయరు. ఇప్పుడు అన్నాద్ భవతి భూతాన్ని అన్నం రావాలంటేనే ఎంత ప్రాసెస్ ఉందో తెలుసు కదా, విన్నారు కదా. సో అట్లాంటి దాన్ని రెస్పెక్ట్ చేయాలన్నమాట. సో ఇంకా అది ప్రసాదంగా మారుతుంది కాబట్టి మనం ఆఫర్ చేస్తాం కాబట్టి అది ఇంకా స్పిరిచువల్ గా మారుతుంది. సో అప్పుడు వాళ్ళు ఏది వేస్ట్ చేయలేరు అనమాట. సో ఇలా ప్రాక్టికల్ గా చేసుకుంటూ వస్తే లైక్ ప్రతి ఒక్కటి మారుతుంది. అర్థమైందా? హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మాతాజీ. సో మనం ఇలా చెయ్యాలన్నమాట. మనము చాలా కోరుకుంటాం, ఎందుకు ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా జీవిస్తున్నారు, ఇవన్నీ మనం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. కానీ మనం ఎలా పెంచుతున్నాం అనేది కూడా వస్తుంది అనమాట, ఫ్యామిలీ లైఫ్ లో ఎలా పెంచుతున్నాము అని. సో మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలన్నమాట దేవుడికి. నాకు ఫుడ్ లైక్ రికగ్నైజ్ చేయాలన్నమాట, ఎందుకంటే ఆయననే కదా ప్రతి ఒక్కటి ఇచ్చింది. మనలో ఉండే జీర్ణశక్తి కూడా ఆయననే ఇస్తారు, భగవద్గీతలో ఉండేది. మన తెలివితేటలు కూడా కృష్ణనే ఇస్తారు అని. సో మనం ఇన్వాల్వ్ చేయాలి పిల్లలని సర్వీస్ అంటే సేవలకి, ఏమైనా డొనేషన్ చేసేటప్పుడు, తర్వాత స్పిరిచువల్ లైక్ చిన్న చిన్న స్మాల్ యాక్ట్స్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేయాలన్నమాట. అప్పుడే బిగ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎండ్ చేసేద్దామా సెషన్ ని? హరే కృష్ణ. ఈ శ్లోకాకి రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. లేవు మాతాజీ, అర్థమైంది. అంటే నేను ఏమైనా ఫాస్ట్ గా వెళ్తున్నాను మాతాజీ, లేకపోతే నార్మల్ గానే ఉందా? లేదు మాతాజీ, నార్మల్ గానే ఉంది, ఫాస్ట్ టైం లేదు, అర్థమవుతుంది మీరు చెప్పేదంతా. ఓకే మాతాజీ. సో బాలాజీ ప్రభుజీ, మాలా మాతాజీ, శ్రీనివాస్ మూర్తి ప్రభుజీ, సుమన్ మాతాజీ, మీకేం డౌట్స్ లేవా? హరే కృష్ణ. ఏం డౌట్స్ మాతాజీ, అర్థమైంది. సో మనం ఇప్పుడు భగవద్గీత చర్చిస్తున్నాం కాబట్టి ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో కూడా నేర్చుకుంటున్నాం.
సో మెల్లమెల్లగా ఇట్లా చిన్న చిన్న ఛాలెంజెస్ కదా, ఒక్క రోజు ఫాలో అవ్వండి. అది మీకు కష్టం అనిపిస్తే లైక్ ఇంకా మెల్లమెల్లగా ఫాలో అవుతూ ఉంటే అది లాస్ట్ కి మనమే సత్వగుణంతో మారగలం అనమాట. మనం ఇప్పుడు యూజువల్లీ ప్రతి ఒక్కరం రజోగుణంతో లైక్ పీడింపబడి ఉంటాం అనమాట. లైక్ నా కోసము, నాది, ఆ ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది నాకే సొంతము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ మనం ఎప్పుడైతే భగవద్గీత ఈ మాన్యువల్ ని ప్రాక్టికల్ గా ఫాలో అవుతామో, ఇది హార్డ్ అంటారు కానీ చిన్న చిన్నగా ఫాలో అవుతే అది ఈజీ అయిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఇది ఫాలో అవుతామో అప్పుడు మనకి మనం సత్వగుణంలో మారగలం అనమాట. ఎందుకంటే విష్ణు తత్వాలన్నీ సత్వగుణమే, మనకి మంచిని నేర్పుతాయి అన్నమాట. సో అదన్నమాట. సో మీకు ఏం డౌట్స్ లేవు కాబట్టి సెషన్ నేను చేసేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంతకోటి వైష్ణవులకి థ్యాంక్ యూ మాతాజీ సంప్రభుజీ. ఈరోజు సెషన్ అటెండ్ అయినందుకు అందరికీ కృష్ణ కళ ప్రాప్తిరస్తు. హరే కృష్ణ.